జనగరాజ్. మూడో కూతురు మరుగుజ్జు. ఇలాగా అన్ని కష్టాలు ప్యాకేజీ డీల్లా కలిసి ఉంటే వాటినే సినిమా కష్టాలు అంటారు. సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఎంతో మంది నటులు తర్వాత కాలంలో ఎవరు ఊహించిన విధంగా పేద స్థితిలోకి వెళ్లిన వారు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు లక్షల్లో కోట్లలో సంపాదించిన స్టార్ నటులు ఎందుకు చివరి దశలో అలా అవుతున్నారనేది ఎవరికి అర్థం కావట్లేదు. అయితే ఇలాంటి సందర్భాలు మన తెలుగు ఇండస్ట్రీలో కూడా అనేక మంది నటులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం మరో స్టార్ కమీడియన్ పరిస్థితి కూడా అలాగే మారింది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవులతో పోటీపడి సినిమాలో కామెడీ పండించి మంచి గుర్తింపు సాధించిన ఆయన ఇప్పుడు అలా కనిపించడం సర్వత్రా ఆశ్చర్యకరంగా మారింది. ఆయన ఎవరో కాదు, స్టార్ కమీడియన్ జనగరాజ్. మొదట్లో దర్శకుడు భారతీరాజా వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. అలా భారతీరాజా సినిమాలో చిన్న పాత్రలో నటించాడు. అందులో క్లిక్ అవడంతో జనగరాజ్కు నటుడిగా అవకాశాలు వచ్చాయి. విలనిజం పండే పాత్రలు చేశాడు. కామెడీ రోల్స్లో కూడా అదరగొట్టాడు. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్స్తో కామెడీ సీన్లలో పోటీ పడి నటించేవాడు. అప్పట్లో ఏడాదికి 15 నుంచి 20 సినిమాలు చేశాడు. జెట్ స్పీడ్లో మూవీ వచ్చేసిన ఆయన 2000 సంవత్సరాలు అడుగు పెట్టేసరికి కాస్త స్లో అయిపోయాడు. తెలుగులో జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమాలో పోలీస్ ఇన్స్పెక్టర్గా నటించాడు. దాడి చిత్రంలో యాక్ట్ చేశాడు. నెమ్మదిగా సినిమాలు తగ్గించుకుంటూ పోయి తర్వాత ఇండస్ట్రీలోనే కనిపించకుండా పోయాడు. దీంతో అతడు అమెరికా వెళ్లి సెటిల్ అయిపోయాడని వార్తలు వచ్చాయి. కానీ ఓ ఇంటర్వ్యూలో అవన్నీ ఉట్టి పుకార్లేనని కొట్టి పారేశాడు. దాదాపు 10 ఏళ్ల తరువాత విజయ్ సేతుపతి 96 మూవీతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల తాత అనే షార్ట్ ఫిల్మ్లో నటించాడు. ఈ షార్ట్ ఫిల్మ్లో అతడు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. అతడి లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో నటుడు బక్క చిక్కిపోయి ఉన్నాడు. వయసు 68 ఏళ్ళు ఉండడంతో వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయి. నటుడి ఫోటో చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఇలా ఎందుకున్నాడు, ఇలాంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.